అందరినీ కలుపుకొని పోయేవాడు నిజమైన నాయకుడు. నేను నా కళ్ళతో చూసిన రోజు అది. మాది తలుపుల మండలం, ఒక చిన్న మారుమూల ప్రాంతం. అక్కడికి మొట్టమొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని తెలిసినప్పుడు మా మండలం అంతా సందడిగా మారిపోయింది. వాళ్ళు ఏర్పాటు చేసిన బస్ ఎక్కి పాయింట్ దగ్గర దిగి వెళ్తుంటే ఎక్కడ చూసినా పోలీసులు, పార్టీ కార్యకర్తలు, జనసందడి, నినాదాలు. అది ఒక ఉత్సవంలా అనిపించింది. అక్కడ మొదటిసారి నేను జిల్లా కలెక్టర్ గారిని, మంత్రులను, ఎమ్మెల్యేలను మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా చూశాను. ఆ సమయంలో ఒక పెద్ద నాయకుడు అంటే కేవలం మాట్లాడేవాడు కాదు, ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసేవాడని నాకు అర్థమైంది. మెడికల్ ఫెసిలిటీ, ఫుడ్, డిసిప్లైన్ అన్ని ఎంత సక్రమంగా జరిగాయో చూసి ఆశ్చర్యం వేసింది. ఎంత పెద్ద జన సమూహం ఉన్నా ప్రతి వ్యక్తి ఉత్సాహంగా ఒకే లక్ష్యంతో ఉన్నాడు. ఒక సైకాలజిస్ట్ గా ఎదుగుతున్న నాకైతే ఆ రోజు అక్కడ జరిగిన ప్రతి విషయం గొప్ప పాఠమైంది. గ్రూప్ సైకాలజీ గురించి, లీడర్షిప్, ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎంత పెద్ద శక్తి అని ప్రత్యక్షంగా చూశాను. ఒక నాయకుడు అంటే ఎంత మందితో మాట్లాడినా ప్రతి ఒక్కరికి తనను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్లు అనిపించాలి. అదే నిజమైన కమ్యూనికేషన్ శక్తి. ఆ రోజు నాకు స్పష్టమైంది, నాయకత్వం అంటే కేవలం ప్రజలను నడిపించడం కాదు, వారిని ప్రేరేపించడం, మార్పు తీసుకురావడం, అందరినీ కలుపుకొని పోయేవాడు నాయకుడు. ఆ రోజు నేను చూసింది ఒక సభ కాదు, ఒక లీడర్షిప్ లెసన్. ఈ అనుభవం నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది.